సామాన్యుడి వంటిట్లో ఉల్లి బాంబు పేలింది. మొన్నటి వరకు టమాటా ధరలు చుక్కలు చూపించాయి. ఇప్పుడు ఉల్లి ధరలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. నెల క్రితం వరకు కిలో 20 రూపాయల నుంచి 40 రూపాయలు పలికిన ఉల్లి ప్రస్తుతం కిలో 60 రూపాయల నుంచి 80 రూపాయలకు చేరువవుతోంది. దీంతో సామాన్యులు ఉల్లిని కొనలేని పరిస్థితి నెలకొంది. గత 15 రోజులుగా ఉల్లి ధర గణనీయంగా పెరిగిపోతోంది. సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. కర్నూలు నుంచి మరిన్ని డీటెయిల్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ నాగిరెడ్డి అందిస్తారు. తెలుగు రాష్ట్రాలలో ఉల్లి పంటను అత్యధికంగా పండించేది ఉమ్మడి కర్నూలు జిల్లా రైతులే. అలాంటి ఉల్లికి చాలా కాలం తర్వాత ఒక మోస్తరు ధర పలుకుతుంది. కర్నూలు ఆనియన్ మార్కెట్లో క్వింటాల్ ధర 4000 రూపాయల ధర పలుకుతుంది. అదే ఓపెన్ మార్కెట్లో రిటైల్ ధర కిలో 60 రూపాయల వరకు ఉంటుంది. సో వ్యత్యాసం రైతు అమ్మడానికి వినియోగదారుడు కొనడానికి భారీ వ్యత్యాసం ఉంటుంది. దాదాపు కిలోకి 20 రూపాయల పైనే వ్యత్యాసం ఉంటుంది. ఈ ఉల్లి రేటు గురించి మనతో మాట్లాడేందుకు కర్నూలు ఆనియన్ మార్కెట్లో రైతులు ఉన్నారు. ఇతర సుదూర ప్రాంతాల నుంచి తమ పంటను అమ్ముకునేందుకు ఇక్కడికి రైతులు వచ్చారు. చెప్పండి, ఇప్పుడున్న ధరలు ఎలా ఉన్నాయి, మీకు సంతృప్తి ఇస్తున్నాయా? ఇప్పుడు ధరలు సార్ 3500, 3600, లాస్ట్ 4000. మీకు ఎంత ఖర్చు అవుతుంది? ఇప్పుడు వచ్చే రేటుతో మీకు సరిపోతుంది? మా ఖర్చు 30,000 వస్తుంది ఎకరాకి షేర్ నీకని. మొత్తం కలిపి ఎంత వస్తుంది ఫస్ట్ నుంచి లాస్ట్? మొత్తం వచ్చేసి 1,50,000 వస్తుంది ఒక ఎకరాకి. గిట్టుబాటు కావడంలే. ఎంత అయితే మీకు గిట్టుబాటు అవుతుంది? మాకు 4,000 అట్లా పోతే గిట్టుబాటు అవుతుంది. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీకు ఎలా ఉంది? మా బండపల్లి ఉంటుంది చెప్తాను. మాకు ఒక ఎకరాకు వచ్చేసి 32,000, 33,000 ఖర్చు వస్తుంది ఒక కోసి మార్కెట్ తీస్తానికి. అవన్నీ మాకు 3,000 నుండి 4,000 దాటితే గిట్టుబాటు అవుతుంది. అంతకన్నా తక్కువ పోతే ఇంకా మనం నష్టమే. చెప్పండి, నీకు ఎంత పంట వచ్చింది, ఎంత ఖర్చు అయింది? సార్ నేను 2.5 ఎకరా వేసినాను. పంట దిగుబడి తక్కువ ఉంది. మార్కెట్ చూస్తే 4,000 చిల్లర అంటున్నారు. ఏదో ఒకటి రాస్తున్నారు. మిగతావి అన్నీ 2.5, 3 లోపల అదే విధంగా పోతున్నాయి. మార్కెట్ హైయెస్ట్ చూస్తే 4,000 చిల్లర ఉంది. ఉల్లి కొనుగోళ్లలో ఆన్లైన్ పద్ధతి పాటిస్తుండటంతో చాలా మోసం జరుగుతుంది. ఒకరిద్దరి రైతులకే క్వాలిటీ ధర, మంచి ధర పలుకుతుంది. మిగతా అందరికి కూడా ధరలు రావడం లేదు. ధరల్లో కూడా వ్యత్యాసం కల్పిస్తుంది. మోసం జరుగుతుందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి కర్నూలు ఆనియన్ మార్కెట్లో జరుగుతున్న ఉల్లి కొనుగోళ్లపై కూడా ఒక కన్ను వేయాలని చెప్పి రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ వీరేష్తో నాగిరెడ్డి, TV9 కర్నూలు.